వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్సంటేజ్లో మరో లెక్క చూద్దాం. ఇన్ ఆర్డర్ టు పాస్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ 780 మార్క్స్ అవుట్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్. Sonu got 728 marks and was declared failed by 5%. 5% తక్కువ మార్కులు వచ్చాయి. What are the maximum aggregate marks a student can get in the examination? ఇక్కడ మొత్తం మార్కులు ఎన్ని అని అడుగుతూ ఉన్నారు. మొత్తం మార్కులని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ ఈ యొక్క పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్తో ఫెయిల్ అయ్యాడో ఆ పర్సంటేజ్ డివైడెడ్ బై 100, అంటే 5% అంటే 5/100 అని, ఈజ్ ఈక్వల్ పాస్ మార్క్స్ మైనస్ వచ్చిన మార్క్స్. ఇక్కడ పాస్ మార్క్స్ 780 కాబట్టి 780 మైనస్ వచ్చినటువంటి మార్క్స్ 728, అంటే ఎక్స్ ఇంటూ 5/100 ఈజ్ ఈక్వల్ 780 మైనస్ 728. ఇది ఈక్వేషన్. ఇక దీనిని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 780 మైనస్ 728 52 అవుతుంది. సో 100 అటుపోతే 52 ఇంటూ 100, ఈ 5 అటువైపు వెళ్తే డివైడెడ్ బై 5. అప్పుడు సింప్లిఫై చేస్తే 52 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ 1040. అంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 1040. చెక్ చేయండి. 1040 ఇంటూ 5% ఎంత? 52. సో ఇది క్లుప్తంగా. మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు. మీలో ఎవరికైనా బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్ చూడగలరు.